టింకుల్ టింకుల్ లిటిల్ స్టార్ ఇట్టు కొట్టాడు మెగా స్టార్. అక్కడ పక్కన వేస్తున్నారు ముగ్గులు, నైట్ అయితే వేస్తారు పెగ్గులు. అనిల్ రావుపూడి గారు నన్ను హీరో పెట్టి సినిమా తీసారా, లేకపోతే నిన్ను హీరో పెట్టి నేను సినిమా తీయాలా? చాలా 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 బాగుందండి, అద్భుతంగా ఉంది మూవీ. వింటేజ్ చిరంజీవి ఇస్ బ్యాక్. నాలాంటి వాళ్ళు చూడాలంటే రాజసాబ్ చూడాలి, ఎందుకంటే అందులో సామాన్లు ఉన్నాయి. మంచి ఆలోచన తోటి ఒక మంచి వెంకటేష్ గారిని మూవీలో తీసుకొని రావడం అనేది నిజంగా ఎంత బాగుందంటే, అక్కడ పక్కన వేస్తున్నారు ముగ్గులు, నైట్ అయితే వేస్తారు పెగ్గులు పెగ్గులు. అంత బాగుంది మూవీ అయితే. రేసు ఫన్ టైం, కామెడీ టైమింగ్, ఆయన ఫైట్స్ మొత్తం మూవీ మొత్తం ఆల్ టైమ్ సూపర్ గా ఉంది. బాగుంది మేడం. ఫ్యామిలీ లేడీ ఓరియంటెడ్ నుంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ స్టార్ పిక్చర్. వెంకీ గారు వచ్చిన కానీ ఇంకా బాగుంటది. ఇద్దరు మల్టీ కాంబో ఫైట్స్ చూస్తాం. మొత్తం మాస్ నుంచి ఫుల్ ఎంటర్టైన్మెంట్ మొత్తం మంచిగా చూడొచ్చు మూవీని. సూపర్ గా ఉన్నారు మేడం. అనిల్ రావుపూడి ఎప్పుడు వచ్చినా హిట్. అనిల్ రావుపూడికి నేను ఒకటి చెప్పాలనుకున్నా, వాళ్ళిద్దరి కంటే అనిల్ రావుపూడి నాకు బాగుంది. అందులో ఒక స్టెప్ ఎండింగ్ లో కనిపించాడు లాస్ట్ సాంగ్ కి. ఏంటి బాస్ సంగతి ఆ సాంగ్ లో కనిపించాడు, ఆయన కూడా స్టెప్ వేసిండు. అనిల్ రావుపూడి గారు నన్ను హీరో పెట్టి సినిమా తీసారా, లేకపోతే నిన్ను హీరో పెట్టి నేను సినిమా తీయాలా? మీరు నిర్ణయం. ఎప్పుడైనా ఇట్టే రాజమౌళి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫెయిల్ కాకుండా ఉన్నదంటే ఒకటి రాజమౌళి, రెండోది అనిల్ రావుపూడి. ఇటు కొట్టాడు. కాకపోతే పెళ్ళైన వాళ్ళు చూస్తే బాగుంటది. నాలాంటి వాళ్ళు చూడాలంటే రాజసాబ్ చూడాలి, ఎందుకంటే అందులో సామాన్లు ఉన్నాయి. నాలాంటి వాళ్ళు ఫ్యామిలీ సినిమా చూస్తే బోర్ కొడుతుంది. ఆ స్టెప్ కోసం వచ్చిన లేకపోతే నాకు పెళ్లి కాలేదు, నేనెందుకు వస్తా ఈ సినిమా ఫ్యామిలీ సినిమాకి పిల్లల సినిమాకి నేనెందుకు వస్తా చెప్పు? ఒక స్టెప్ కోసమే వచ్చిన, అదొకటి నచ్చింది నాకు. బాగుంది. ఇంత ముందు స్టెప్ల కంటే ఈ స్టెప్ బాగుంది. ఇట్టు కాకపోతే పిల్లల సినిమా పెళ్ళైన వాళ్ళు చూస్తే బాగుంటుంది. ఎప్పుడైనా బ్లాక్ బస్టర్. అనిల్ రావుపూడి వస్తే ఎప్పుడైనా నిన్ను పెట్టైనా ఇటు కొట్టాడు, నన్ను పెట్టైనా ఇటు కొట్టాడు. అనిల్ రావుపూడి అంటే అంతే. బాగుందన్నా, పర్లేదు, ఏం లేదు, అంతే అంతే బానే ఉంది. వచ్చిన బాగుంది. వేరే లెవెల్ యాక్టింగ్. మన శంకర వరప్రసాద్ గారు మళ్ళీ సంక్రాంతికి ఇట్టు కొట్టారు. టింకుల్ టింకుల్ లిటిల్ స్టార్ ఇట్టు కొట్టాడు మెగా స్టార్. ఏమి యాక్టింగ్, ఏమి కామెడీ, ఏమి ఫ్యామిలీ మూవీ. చాలా అంటే చాలా బాగుంది. అదరగొట్టాడు మన మెగాస్టార్ గారు. ఫైట్స్ గానీ, సీన్స్ గానీ, సెంటిమెంట్ గానీ, నయనతార యాక్టింగ్ గానీ ప్రతి ఒక్కరు చాలా బాగా యాక్ట్ చేశారు. చాలా చాలా బాగుంది. అనిల్ రావుపూడి గారు మళ్ళీ ఇట్టు కొట్టారు. మీకు మాత్రం ఫ్లాపులు లేవు, ఇది పక్కా. మీరేంటి సార్ ఇంత చక్కగా చిరంజీవి గారు ఇంత బాగా చూపించారు. ఏంది బాసు సంగతి, సంక్రాంతికి ఇట్టు కొట్టారన్నారు కదా. సాంగ్స్, స్టోరీ, కామెడీ, ఫ్యామిలీ మూవీ, సెంటిమెంట్ అన్ని చాలా బాగున్నాయి. ఈ సంక్రాంతికి ఇట్టు కొట్టే మూవీ అంటే మన శంకర్ వరప్రసాద్. రాసి పెట్టుకోండి, ఇట్టు సూపర్ డూపర్ ఇట్టు. ఫ్యామిలీస్ వచ్చి బాగా చూడొచ్చు. ఎంటర్టైన్మెంట్ బాగుంది, చాలా హిట్. బాగుందండి. బాస్ ఇస్ బ్యాక్ అని చెప్పొచ్చు. వింటేజ్ చిరంజీవి ఇస్ బ్యాక్. చిరంజీవి గారిది ఇంకా వెంకటేష్ గారిది ఇద్దరి కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది. ఒకళ్ళ సాంగ్ ఒకళ్ళు రీక్రియేట్ చేసింది చాలా చాలా బాగుందండి. అలా కాదండి, ఇద్దరు ఈక్వల్. అలా ఎవరిని డిసప్పాయింట్ చేయొద్దు మనం. అంటే అలా ఫ్యాన్స్ ఎవరు డిసప్పాయింట్ కారు, అట్లా ఇద్దరు బాగున్నారు యాక్చువల్లీ. అంటే మన ఇద్దరు వచ్చినప్పటికి ఇద్దరు ఇలా మనసు పెట్టి చేసినట్టు ఇట్లా ఇద్దరు చాలా యాక్టివ్ గా చేశారు. ఒక ఫ్రెండ్స్ లాగా ఇద్దరు యాక్టింగ్ చేస్తున్నారు అనిపించింది. ఇద్దరు హ్యాపీగా అట్లా ఎంజాయ్ చేస్తారు అనిపించింది అసలు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అన్ని బాగున్నాయండి, కాంబినేషన్స్ అన్ని బాగున్నాయి. మెయిన్ సాంగ్స్ చాలా బాగున్నాయి. ఇంకా చిరంజీవి గారు వెంకటేష్ ఎవ్రీ సీన్ బాగుంది. కలిసి చూడొచ్చండి. క్లీన్ కామెడీ అనమాట. అంతే 90s లో ఆ కామెడీ అప్పటిదని చెప్పొచ్చు. బాగుందండి. ఎందుకంటే యాక్టర్స్ ఎప్పుడు చేశారు బాగుంది. చాలా 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 బాగుందండి, అద్భుతంగా ఉంది మూవీ. నేను ఫుల్ హ్యాపీ. చిరంజీవిని అలా చూసి నేను చాలా 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 హ్యాపీ ఫీల్ అయిపోయాను.